Hi students, hi friends, how are you? I am Gauri Shankar. You are watching Learn English with G Smart Spoken English series episodes. అందులో భాగంగా మనకి 19th డే వస్తాం, డే 19. సో అందులో ఏంటంటే హ్యాడ్ టు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. హ్యాడ్ టు హెల్పింగ్ వెర్బ్, మోడల్ వెర్బ్. హ్యాడ్ టు అంటే ఏంటంటే చేయాల్సి వచ్చింది. గతంలో ఒక పని మనకి అవసరం లేకపోయినా సరే, మనకి ఇష్టం లేకపోయినా సరే చేయాల్సి వచ్చింది. అలాంటి సందర్భంలో ఇటువంటి మనం సెంటెన్స్ వాడతాము. సో అప్పుడు ఏంటంటే మనకి ఒక పలానా సిచ్యువేషన్లో మనం అక్కడికి వెళ్ళాము, కానీ అక్కడ వాళ్ళు ఏదో చెప్పారు, కానీ మనకి ఇష్టం లేదు, అయినా సరే మనం చేయాల్సి వచ్చింది. సో అటువంటి సందర్భంలో మనం ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలి అనేది ఈరోజు మన యొక్క లెసన్ మాట, ఈరోజు టాపిక్ మాట. సో అందులో ఒక వెర్బ్ తీసుకుంటున్నాను నేను, సింగ్, పాడడం. ఆవిడ ఇప్పుడు కూడా మనకి ఎక్కడన్నా హైతో స్టార్ట్ చేస్తున్నాం కదా, అందుకే ఈరోజు కొద్దిగా మార్చాను. హీ అని, ఒకసారి హీ అని, ఇంకోసారి సి అని, ఇప్పుడు సి తీసుకున్నాను. సో ఆమె ఒక ఫంక్షన్కి వెళ్ళింది. ఆమెకి ఆ ఫంక్షన్కి వెళ్ళడం ఇష్టం లేదు, ఫంక్షన్కి వెళ్ళడమే ఇష్టం లేదు. కానీ అక్కడ ఏం జరిగిందో చూద్దాం. షీ హ్యాడ్ టు సింగ్ ఏ సాంగ్. ఆమె అక్కడ పాట పాడాల్సి వచ్చింది. డిడ్ షీ హ్యావ్ టు సింగ్ ఏ సాంగ్? ఆమె అక్కడ పాట పాడాల్సి వచ్చిందా? షీ డిడెంట్ హ్యావ్ టు సింగ్ ఏ సాంగ్. ఆమె పాడాల్సి రాలేదు, అక్కడ పాట పాడాల్సిన అవసరం రాలేదు. డిడెంట్ షీ హ్యావ్ టు సింగ్ ఏ సాంగ్. ఆమె పాట పాడాల్సిన అవసరం రాలేదా? ఇక్కడ చూడండి, హౌ, వెన్, వాట్ ఇవన్నీ పెట్టుకుంటే చాలా సెంటెన్స్ వస్తాయి. హౌ డిడ్ షీ హ్యావ్ టు సింగ్ ఏ సాంగ్. ఆమె ఎలా పాట పాడాల్సి వచ్చింది అక్కడ, ఏంటి ఆ సందర్భం? వాట్ డిడ్ షీ హ్యావ్ టు సింగ్ ఏ సాంగ్. ఆమె ఏం పాడాల్సి వచ్చింది అక్కడ? వే డిడ్ షీ హ్యావ్ టు సింగ్ ఏ సాంగ్. ఆమె ఎక్కడ పాడాల్సి వచ్చింది? నెక్స్ట్, వెన్ డిడ్ షీ హ్యావ్ టు సింగ్ ఏ సాంగ్. ఆమె ఎప్పుడు పాడాల్సి వచ్చింది, పాట ఎప్పుడు పాడాల్సి వచ్చింది ఆమె అనేది మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇదే విధంగా మనం బోల్డ్ సెంటెన్స్ని తయారు చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియో నుంచి చెప్తున్నాను ఎలా సెంటెన్స్ తయారు చేయాలనేది. సో ఇప్పుడు మనం కొన్ని సెంటెన్స్ తీసుకున్నాం, కొన్ని వెబ్స్ తీసుకున్నాను. మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ వెబ్స్ ఇవన్నీ కూడా. గో, ఐ హ్యాడ్ టు గో హైదరాబాద్. ఇది మనకి కోవిడ్-19 అయినా సరే గో అంటే వెళ్ళాల్సి వచ్చింది. ఎప్పుడు? లాస్ట్ వారమో లేదంటే అంతకుముందు. ఐ హ్యాడ్ టు గో హైదరాబాద్. నేను హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. చూడండి, ఇక్కడ మనం మార్చేద్దాం కావాలంటే సెంటెన్స్. డిడ్ ఐ హ్యావ్ టు గో టు హైదరాబాద్. నేను హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చిందా? ఐ డిడెంట్ హ్యావ్ టు గో హైదరాబాద్. నేను హైదరాబాద్ వెళ్ళాల్సి రాలేదు. డిడెంట్ హ్యావ్ టు గో హైదరాబాద్. నేను హైదరాబాద్ వెళ్ళాల్సి రాలేదా? ఇలా మనం చాలా సెంటెన్స్ను వాడుకోవచ్చు. వీ హ్యాడ్ టు గో విశాఖపట్నం. మనం విశాఖపట్నం వెళ్ళాల్సి వచ్చింది. యూ హ్యాడ్ టు గో విజయవాడ. నువ్వు విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. దే హ్యాడ్ టు గో విశాఖపట్నం. వారు విశాఖపట్నం వెళ్ళాల్సి వచ్చింది. ఈ హ్యాడ్ టు గో గాజువాక. అతను గాజువాక వెళ్ళాల్సి వచ్చింది. షీ హ్యాడ్ టు గో దేర్. ఆమె అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఇట్ హ్యాడ్ టు గో దేర్. ఇది అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. నెక్స్ట్, మీట్ అంటే కలవడం. మనకు కోవిడ్-19 కారణంగా ఏంటంటే మనం ఎవరిని కలవట్లేదు కనుక, ఒకవేళ ఖచ్చితంగా కలిసి వస్తే, ఎవరినైనా కలాలి అనుకుంటే కలిసాం, ఇప్పుడు ఎవరికైనా చెప్పాలి, మనం ఏదైనా ఇష్టం లేకని చెప్తామట. ఏంటి, ఎవరా అన్ని కలాల్సి వచ్చిందిరా, అసలు వెళ్ళాలనుకోవట్లేదు, ఆయన కలాల్సి వచ్చిందిరా, ఇలాంటి సందర్భంలో ఇక్కడ యూజ్ చేస్తామట. ఐ హ్యాడ్ టు మీట్ హిమ్. అతను నేను కలాల్సి వచ్చింది, అతను నేను మీట్ అవ్వాల్సి వచ్చింది, కలాల్సి వచ్చింది. వీ హ్యాడ్ టు మీట్ హిమ్. అతన్ని మేము కలాల్సి వచ్చింది. యూ హ్యాడ్ టు మీట్ హర్. నువ్వు ఆమెను కలవవలసి వచ్చింది. దే హ్యాడ్ టు మీట్ హర్. వారు ఆమెను కలవవలసి వచ్చింది, మీట్ అవ్వాల్సి వచ్చింది. ఈ హ్యాడ్ టు మీట్ హర్. అతను ఆమెను కలవలసి వచ్చింది. షీ హ్యాడ్ టు మీట్ హర్. ఆమెను కలవలసి వచ్చింది. ఇట్ హ్యాడ్ టు మీట్. ఇది కలవలసి వచ్చింది. నెక్స్ట్, గివ్. ఐ హ్యాడ్ టు గివ్ 100 రూపీస్ టు హిమ్. నేను అతనికి 100 రూపీస్ ఇవ్వాల్సి వచ్చింది. నాకు ఇష్టం లేదు కానీ ఇవ్వాల్సి వచ్చింది. ఆ సందర్భం అలాంటిది మాట. ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే అక్కడ సందర్భం అలాంటిది. అందరూ ఇచ్చారు, నేను ఇవ్వాలి. ఐ హ్యాడ్ టు గివ్ 100 రూపీస్ టు హిమ్. నేను అతనికి 100 రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది. వీ హ్యాడ్ టు గివ్ స్పీచ్ ఆన్ డయాస్. మనము స్పీచ్ మీద డయాస్ ఇవ్వాల్సి వచ్చింది. డయాస్ మీద స్పీచ్ అనేది కష్టం కానీ ఇవ్వాల్సి వచ్చింది అన్నమాట. యూ హ్యాడ్ టు గివ్ ఎ స్పీచ్ ఆన్ డయాస్. నువ్వు డయాస్ మీద స్పీచ్ ఇవ్వాల్సి వచ్చింది ఆ రోజు. దే హ్యాడ్ టు గివ్ గిఫ్ట్స్ టు అదర్స్. వారు మిగతా వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వాల్సి వచ్చింది. ఈ హ్యాడ్ టు గివ్ 1000 రూపీస్ టు హర్. ఆమెకు అతను 1000 రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది. షీ హ్యాడ్ టు గివ్ 100 రూపీస్ టు హిమ్. అతనికి ఆమె 100 రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది. చూసారా, అతను 1000 రూపీస్ ఇస్తే ఈవిడ 100 రూపాయలు ఇచ్చిందన్నమాట. ఇట్ హ్యాడ్ టు గివ్. ఇది ఇవ్వాల్సి వచ్చింది. నెక్స్ట్, అటెండ్ అంటే హాజరవుట.
సో ఇది కూడా ఏంటంటే మన స్కూల్స్కి మనకి వెళ్ళడానికి ఏంటంటే మనకి చాలా చాలా కష్టంగా ఉంది. కానీ మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం మనం వెళ్ళాల్సి వస్తుంది. మనక ఇక్కడ మనం అటెండ్ హాజరు ఒకట అదే చూద్దాం ఇప్పుడు. ఐ హ్యాడ్ టు అటెండ్ ద స్కూల్. నేను స్కూల్లో హాజరు అవ్వాల్సి వచ్చింది. వీ హ్యాడ్ టు అటెండ్ ద స్కూల్. మనం స్కూల్కి హాజరు అవ్వాల్సి వచ్చింది. యూ హ్యాడ్ టు అటెండ్ ద స్కూల్. నువ్వు స్కూల్కి హాజరు అవ్వాల్సి వచ్చింది. దే హ్యాడ్ టు అటెండ్ ద స్కూల్. వారు స్కూల్కి హాజరు అవ్వాల్సి వచ్చింది. ఈ హ్యాడ్ టు అటెండ్ ద స్కూల్. అతడు స్కూల్కి హాజరు అవ్వాల్సి వచ్చింది. సీ హ్యాడ్ టు అటెండ్ ద స్కూల్. ఆమె స్కూల్కి హాజరు అవ్వాల్సి వచ్చింది. ఇట్ హ్యాడ్ టు అటెండ్ ద స్కూల్. సో అది స్కూల్కి హాజరు అవ్వాల్సి వచ్చింది. నెక్స్ట్ ప్రిపేర్. సో మనకేంటంటే ఇప్పుడు రానున్న రోజుల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనేవి రాబోతున్నాయి. కనుక ఏంటంటే మనం కంపల్సరీగా స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ప్రిపేర్ అవ్వాలన్నమాట, అంటే సన్నద్ధం అవ్వాలన్నమాట. ప్రిపరేషన్ అంటే ఏంటంటే సన్నద్ధం అవ్వడమాట. ఐ హ్యాడ్ టు ప్రిపేర్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీషు ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది. వీ హ్యాడ్ టు ప్రిపేర్ ఇంగ్లీష్. మనం ఇంగ్లీష్ ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది. యూ హ్యాడ్ టు ప్రిపేర్ ఇంగ్లీష్. నువ్వు ఇంగ్లీష్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం వచ్చింది. దే హ్యాడ్ టు ప్రిపేర్ ఇంగ్లీష్. వారు ఇంగ్లీష్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం వచ్చింది. ఈ హ్యాడ్ టు ప్రిపేర్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది. షీ హ్యాడ్ టు ప్రిపేర్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది. ఇట్ హ్యాడ్ టు ప్రిపేర్. సో ఇది ఇంగ్లీష్ ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది. నెక్స్ట్ ఈట్. ఈ కోవిడ్-19 కారణంగా మనం ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాము. ఒకవేళ వెళ్ళినా సరే అక్కడ వాళ్ళు ఏదైనా ఇస్తే తీసుకోలేకపోతుందన్నమాట. కానీ కొన్ని సందర్భంలో వాళ్ళు బాగా క్లోజ్ అయ్యి మన ఫ్రెండ్స్ అయితే మనకు ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. అలాంటి సందర్భంలో మనం వేరే వాళ్ళకి ఒరే తీసుకోవాల్సి వచ్చిందిరా అని చెప్తాం, తెలుగులో చెప్తాం. అదే ఇంగ్లీష్లో ఎలా చెప్తామంటే ఇదేమాట, ఈ స్ట్రక్చర్ వస్తే చాలు. ఐ హ్యాడ్ టు ఈట్ బనానాస్ ఫ్రమ్ మై ఫ్రెండ్. మా ఫ్రెండ్స్ నుండి నేను అరటిపళ్ళు తీసుకోవాల్సి వచ్చింది, తినాల్సి వచ్చింది. వీ హ్యాడ్ టు ఈట్ ఇడ్లీ. మనం ఇడ్లీ తినాల్సి వచ్చింది. యూ హ్యాడ్ టు ఈట్ చాక్లెట్. నువ్వు చాక్లెట్ తినాల్సి వచ్చింది. దే హ్యాడ్ టు ఈట్ ఐస్ క్రీమ్. వారు ఐస్ క్రీమ్ తినాల్సి వచ్చింది. ఈ హ్యాడ్ టు ఈట్ ఇడ్లీ. అతను ఇడ్లీ తినాల్సి వచ్చింది. షీ హ్యాడ్ టు ఈట్ చాక్లెట్స్. ఆమె చాక్లెట్ తినాల్సి వచ్చింది. ఇట్ హ్యాడ్ టు ఈట్. ఇది తినాల్సి వచ్చింది. సో ఇలాగా మనం ఈ వెర్బ్స్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అందుకే చెప్పాను మనకి ఈ కోవిడ్-19లో ఏవైతే వెబ్స్ ఉంటాయో అవే రాశానమాట. ఆల్రెడీ ఏ నుండి జెడ్ వరకు అన్ని వెబ్స్ రాశాను, మీకు తెలుసు. సో ఒకటో వీడియో నుండి చూసినట్లయితే మీకు ఏ నుండి జెడ్ వరకు అన్ని వెబ్స్ అయితే ఏవైతే ఉంటాయో అన్ని వెబ్స్ రాశాను. ఈ వెబ్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఇంగ్లీష్ చాలా ఈజీగా వస్తుంది. ఇంగ్లీష్కి మనకి వెర్బ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనిషికి గుండె అంత ఇంపార్టెంట్. సో మనిషికి గుండె అంత ఇంపార్టెంట్, ఇంగ్లీష్ కూడా వెర్బ్ అంతే ఇంపార్టెంట్. సో అయితే మనకి దీని మీద మీకు ఒక ప్రాక్టీస్ టెస్ట్ ఉంటుంది, కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. అది డౌన్లోడ్ చేసి ఆ ప్రాక్టీస్ టెస్ట్ రాసి కింద టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, అది మీరు ఓపెన్ చేసి అందులో మీరు పోస్ట్ చేయాలి. ఎవరైతే 100 మెంబర్స్ టాప్ 100 మెంబర్స్ ఎవరైతే ఫస్ట్ పోస్ట్ చేస్తారో వాళ్ళని కింద డిస్క్రిప్షన్లో, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను నెక్స్ట్ రోజు ఇస్తాను. సో అది మీరు మీ పేరు టాప్ 100లో ఉందో లేదో చెక్ చేసుకోండి. సో ఇంకా దాంతోపాటు ఒక రోజుకు ఒక టాపిక్ ఇస్తున్నాను. ఈ టాపిక్ వల్ల ఏంటంటే మనకి ఇంగ్లీష్ అనేది చాలా చాలా ఈజీగా వస్తుంది. చాలా అంటే చాలా చాలా ఈజీగా వస్తుందన్నమాట. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనకు జస్ట్ మీరేం లేదు, ఒకే ఒక వెర్బ్ తీసుకోండి, స్పీక్. స్పీక్ అంటే మాట్లాడుట. సో ఇప్పుడు నేను ఎన్నైతే చెప్పానో ఈ 19 ఉన్నాయి కదా, ఈ 19 సెంటెన్స్ రాయండి. సో ఫస్ట్ సెంటెన్స్ ఐ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడతాను. సెకండ్ డే. సో సెకండ్ డే కాదు, థర్డ్ డే. ఫస్ట్ డే నుంచి మనకి బేసిక్స్, సెకండ్ డే నుంచి మనకి ప్రెజెంట్ టెన్స్. సో ఐ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడతాను. రెండో డే అంటే మూడో డే ఏంటి, సింపుల్ పాస్ట్ టెన్స్. ఐ స్పోక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడాను. నెక్స్ట్ నాలుగోది ఐఎమ్ స్పీకింగ్, నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను. నెక్స్ట్ ఐ వాజ్ స్పీకింగ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే, నిన్న ఈ సమయాన్ని నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, ఐ కుడ్ స్పీక్ ఇంగ్లీష్. సో ఇలాగా మీరు అన్ని సెంటెన్స్ ఒకసారి రాయండి స్పీక్ మీద. మొత్తం మీకు 18 సెంటెన్స్ వస్తాయి. ఈ 18 సెంటెన్స్ రాసి కరెక్ట్గా రాసి నాకు పంపించండి. సో ఎవరైతే కరెక్ట్ రాస్తారో చెప్పినాక కింద 100 మందిలో మీరు ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్. ఇంకా వీడియో క్లోజ్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో మనకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఎన్నైతే సోషల్ మీడియాస్ ఉన్నాయో అన్ని సోషల్ మీడియాలో మీరు పోస్ట్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో నా ఛానల్ ప్రమోట్ చేయండి. సో ఇంకా మీకు అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది, ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అనేది నేను చెప్తాను. అదేవిధంగా గ్రామర్ కూడా చెప్తాను. అదేవిధంగా బ్యాంక్స్కి ఉపయోగపడే అర్థమెటిక్, రీజనింగ్, నెక్స్ట్ జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా నేను పెడతాను. ఎందుకంటే నేను 12 బ్యాంకులో సెలెక్ట్ అయ్యాను. సో నేను 12 బ్యాంకులో సెలెక్ట్ అయ్యాను, మీరు ఒక్క బ్యాంకులో సెలెక్ట్ అవ్వలేరా? అదే నా యొక్క గోల్ అన్నమాట. సో అది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.